ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు, కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు? 5 సంవత్సరాలకి చంద్రబాబు ఉంటే ప్రజలు బతుకు చచ్చిపోతారు. ఆయిల్ ప్యాకెట్ 200 ఇప్పుడు ఆగు, రైస్ ప్యాకెట్ 1800. ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలు ఏం తింటారు, ఏం బతుకుతారు? అర్థమైందా? ఏమంటే అన్న క్యాంటీన్ నడుపుతాను, పెన్షన్లు నడుపుతాను, ఈ మాటే. ఏమి లేదు, చచ్చిపోతారు జనాభా. జగన్ ఉన్నవాడు 14 కరెంట్ బిల్లు కట్టా నేనే, అదే 3000 మన కట్టా, నెలకు 3000. ఏంటి డబలే? 3000 ఎక్కడ, 1500 ఎక్కడ? మీ సంపద ఏమన్నా పెరిగింది అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పుడు తగ్గింది సంపద. కానీ పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషం. ఈ టీ ఒకటే 5 రూపాయలు ఉండేది, ఈ టీ 10 రూపాయలు అయింది. జనాలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, నా ప్రశ్న వినట్లా మీరు? జనాలంతా సంతోషంగా ఉన్నారు, పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు ఆయన. పథకాలు లేవు, బొతకాలు లేవు. ఏమైందంటే అంత మాయ మంత్రం, చింతకాయలు. అదే జగన్ గారు ఉన్నప్పుడన్నా సక్రమంగా అందాయి. జగన్ ఉన్నప్పుడు తప్పు, ఎందుకంటే పేదరాదని చూశాడు, అప్పు చెప్పు తెచ్చి బట్టను నొక్కాడు. కానీ ప్రజలకి నీతి లేదు. ప్రజలు నీతి లేకపోతే అవి చూస్తాను ఒకటి, ప్రజలు నీతి లేకపోతే ఇప్పుడు ప్రజలు తెలియాలి కూడా. ఈసారి కూడా రానివ్వరు. ఈ పెద్ద పుల్లులు, ఈ పెద్ద పుల్లు దగ్గర మేకలు కనిపించవు, వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి. ప్రధానమంత్రి డబ్బే మార్చాడు, మనమెంత. అమరావతి సరైన పూర్తయిద్దా? అది అమరావతి అంటాడు. అమరావతి కోట్లు డబ్బు పంచాడు, మళ్ళంటే లోన్లు మాపి అంటాడు. ప్రజలకు అయ్యే చోట శ్రీకాకుళం, వైజాగ్ చచ్చిపోతాడు వర్షాలు లేక, రైతులు అల్లాడిపోయి ఇగో ఈ వాందేవుడే వెళ్ళిపోతాడు. ఒకటే ప్రశ్న, ఒకవేళ జగన్ గారు గెలిస్తే రేపు ఈ అమరావతి పరిస్థితి ఏంటి? రాజధాని అమరావతి పరిస్థితి మనం చెప్పలేము, కానీ ప్రజలను బాగా చూస్తాడు. అర్థమైంది? అమరావతి తర్వాత మాటలు, కానీ జగన్ కూడా రానివ్వరు. మొన్న చెప్పా కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుందనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి నెక్స్ట్ జగన్ అయితే మంచిదే, కానీ అబద్ధం అనకూడదు. మనం జగన్ రానివ్వరు. ఎందుకు జగన్ అన్నిసార్లు జగన్ 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 అంటున్నారు, మీరు జగన్ నామస్మరణ చేస్తున్నారా? జగన్ నమస్కారం అంటే జగన్ తినవలసిన తప్పు, తినవలసింది మనం మరగకూడదు. అర్థమైందా? ప్రజలు చేశాడు తప్పు, ప్రజలు చేశాడు. ప్రజలు ఎవరు చేయరు, ప్రజలు చేయడం కాదు, నొక్కితే అక్కడ పడిపోద్ది. మరి ఇంకేంటి 11 సీట్లు రావడం ఎవరు నవ్వుతాడు? ఇప్పుడు ఒక మాజీ సీఎం ఉండు 30, 40, 50 సీట్లు రావాలి. అక్కడ కేసీఆర్ ఎలాగొచ్చాయి? కేసీఆర్ 76 వచ్చాయి. ఇక్కడ 11 వచ్చాయి. దేనికి వచ్చాయి? అక్కడ మోలీ చేతి స్విచ్లు ఉన్నాయి. మోలీ ఉన్నంత వరకు అక్కడ తిరిగిలేదు. ఇక్కడ చంద్రబాబు తిరిగిన ఎవరు రానివ్వరు, ఎవరు బతకనివ్వరు. ఎవరు ఈ సిటీలో దేశం మీద మనుషులు ఉండరు. అమరావతి మావిగాని అంటే 3 చోట్ల రాజధాని అంటున్నారు జగన్ గారు. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? చండాలంగా ఉంది, దరిద్రంగా ఉందంటారు. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అని కాదు, రైతులకు కూడా బాగోలేదు. రైతులు మొత్తం మట్టు పడిచిపోయారు. వచ్చే ఎన్నికల్లో మావిగాని వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తాడు. మావిగాని అనే అంశం మీద ఈసారి ఎన్నికల్లోకి వస్తారంటే మీ సపోర్ట్ దేనికి? అమరావతిగా మావిగాని? జగన్మోహన్ రెడ్డికి నా సపోర్ట్. జగన్మోహన్ రెడ్డి ఏంటి మరి ప్రజల్లో దేనికి మద్దతు ఉండొచ్చు అనుకుంటున్నారు? అమరావతిగా మావిగాని? అయితే అమరావతి గురించి పెద్ద ఐడియా అది, జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు రైతులు బాగుంటుందని. ఏంటి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికంటే గత ప్రభుత్వం మేము 3 సంవత్సరాలు బేరం తోటేసాం, బాగుంది. ఈ సంవత్సరం బాగా డెవలప్. వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుంది అనుకుంటున్నారు? నేనైతే వైసీపీ వద్దాం. ముఖ్యమంత్రి అయ్యి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు అసలు ఏమనిపిస్తుంది? అంటే ఆయన చేసే పథకాలు జనాల్లోకి మేము వెళ్ళట్లా. అది వెళ్ళడానికి అర్థం చేసుకునే జనాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే క్యాబినెట్ నచ్చట్లా జనాలకు, క్యాబినెట్ మెయిన్ నచ్చట్లా. కొంచెం ఏంటంటే లంచగొండితనాలు ఎక్కువైపోయి. నా నెక్స్ట్ ప్రశ్న అయితే మీరే చెప్పారు, గతంలో వాళ్ళు నవరత్నాలు అన్నారు జగన్ గారు, ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అన్నారు. 2 పోల్చుకుంటే ఏ పథకాలు ప్రజలకు ఎక్కువగా అందాయి అంటే జగన్ గారి పథకాలే. ఈ ప్రభుత్వం వచ్చాకన్నా కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర ధరలు కానీ, ఈ కూరగాయల రేట్లు కావచ్చు, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? చూస్తున్నారుగా కూరగాయల రేట్లు ఎట్లా ఉంటున్నాయి. కరెంటు బిల్లులు ఇంకా అది మామూలే. పెరిగాయా తగ్గాయా? ప్రభుత్వం అయితే తగ్గించాము, అసలు రేట్లు పెంచలేదు అంటున్నారు. పెరిగినాయి కానీ తగ్గే కనపడట్లేదు. ఓకే, జగన్ గారు రేపు గెలిస్తే అమరావతి రాజధాని మార్చి మావిగిని పెడతాను అంటున్నారు. మావిగానే బాగుంటుంది. ఏ విధంగా మావిగిని బెటర్ అనుకుంటున్నారు మీరు? అంటే అక్కడ అంటే వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళంతా సంపాదించేసి పొలాలు కొనేశారు. మావిగానే అంటే అందరూ ఉండేవాళ్లే కదా. ఓకే,
మావిగన్లో ప్రజలు 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారంటారు జగన్ గారు. వాస్తవంగా జరుగుతుందా రాష్ట్రంలో అది? ఇంకా వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం ఇంకా చేసేది చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా చేసేది. వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ ఎట్లాగో చూద్దాం. కొత్తదనం అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఇంకెవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటున్నారా మీరు? కొత్తవారు అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కొంచెం వస్తే బయటకు వస్తారు అది చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడున్న వీళ్ళలో జగన్ వీళ్ళు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నెక్స్ట్ తరానికి వచ్చి జగన్ అయితే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలిగా. కరోనాలో అంటే ఆ టైంలో ఎవరు తెలియదు కదా, అతను చేసింది చెప్పుకోలేకపోయారు. ఇతరులు వీళ్ళు చేస్తున్నారులే కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, కానీ ఉన్న క్యాబినెట్ మంత్రి మాత్రం వాళ్ళు బాగోట్లు. ఆపేసి ముఖ్యమంత్రి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? మా అభిప్రాయం అయితే సాటిస్ఫై ఏం లేదు. ఎందుకు మీకు నచ్చలేదు? అంత సాటిస్ఫై లేకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఉద్దేశం? దేశమని ఏం కాదు, విద్యా దీవెన అనే అమ్మఒడి అనే టైం టు టైం పడక, అది కూడా వేసింది కాడ ఏదో 13,000 ఒక్క టైం కాకుండా 2-3 సార్లుగా వేయటం. ఇదేం పెట్టినా కానీ లాస్ట్ టైం వేసినా కానీ కరెక్ట్గా వేయలేదు కదా. 13,000 వేసినా కానీ ఒక్కసారిగా వేయలేదు కదా. అంటే నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు సూపర్ 6 అన్నారు, వాళ్ళు నవరత్నాలు అన్నారు గతంలో జగన్ గారు. ఏ పథకాలు ఎక్కువగా జనాలకు అందాయి అంటే మీ ఉద్దేశంలో? నవరత్నాలే బాగా అందాయి. నవరత్నాలే. ఈ ప్రభుత్వం వచ్చాక సార్ కరెంటు బిల్లులు కానీ, విద్యుత్ ఏదైతే వాళ్ళు పెంచని ప్రభుత్వం చెప్తున్నా, నా ప్రశ్న ఏంటంటే కరెంటు బిల్లులు కానీ, కూరగాయల ధరలు కానీ, నిత్యావసర సరుకుల ధరలు కానీ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? నిత్యావసర సరుకులు ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. కరెంటు బిల్లులు మరీ ఇది సామాన్యుడు బతకాలని కష్టంగానే ఉంది. అభివృద్ధి అన్నా జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి ఏముంది? అసలు అభివృద్ధి అనేది లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి అనేది ఏం లేదు. కంపెనీలు వచ్చేస్తున్నాం, పెట్టుబడులు వచ్చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది, మరి ఏమి లేదు. ఏంటి సార్ అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది? అమరావతి వర్సెస్ మావిగన్. విన్నారా మావిగన్ పదం? దేనికి మీ ఓటు రాజధానిగా అంటే? మావిగనే. ఎందుకు మావిగన్ అనుకుంటారు? ఎందుకంటే ఇంకా ఇప్పుడు రాజధాని అనేది అంటున్నారే కానీ ఒక ఫ్లెక్సీలకి వీటికి ఏదో పరిమితమైంది కానీ డెవలప్మెంట్ అనేది కనపట్లేదు. కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ప్రభుత్వం అంటారు జగన్ గారు. వాస్తవమే. అక్రమ కేసులు కానీ 100% ప్రశ్నించే గొంతు నొక్కడం కానీ జరుగుతున్నాయి. అయితే జరుగుతుంది. చివరిగా సార్ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటారు ఏపీకి? మేము జగనే అనుకుంటాం. ఎందుకు జగన్ గారు రావాలనుకుంటారు? మళ్ళీ పేదలకి మధ్య తరగతి వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఈ పాయింట్ నేను నాకైతే మంచిగా అనిపించలేదండి వాస్తవంగా చెప్పాలంటే. పిల్లలకి కానివ్వండి, చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ తల్లికి వందనాలు కానివ్వండి, ఏం కరెక్ట్ అయితే పడలేదు. అదండి వాస్తవం. కరెంట్ బిల్లులు కానీ, కరెంట్ బిల్లులు ఇంతకుముందు 700 వచ్చేది, ఇప్పుడు 2,000 అయిందండి నాది. కూరగాయల ధరలు మాట్లాడుకుంటే విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం అయితే మేము కరెంటు ఛార్జీలు పెంచట్లేదని చెప్తుంది, మరి కానీ రేట్లు అయితే వాస్తవంగా వస్తున్నాయి. పెంచుతున్నారండి. అది మళ్ళీ కొత్తగా మీటర్లు పెట్టారు, ఎవరికి అమ్మేశారు, స్మార్ట్ మీటర్లు పెట్టారు. అది వేరే వాళ్ళకి అమ్మేశారు అది కరెంటు కూడా. సో సామాన్య ప్రజలకి కష్టమేనండి. ఇప్పుడు ముందు బతకడం కూడా కష్టం. అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది, మీరేం చెప్తారు రాజధాని విషయంలో? ఇప్పుడు ఒక రాజధానికే లేదంటే ఇప్పుడు 3 రాజధానులు అంటే అసలు అది అయ్యే పని కాదండి. అంటే జగన్ గారు ఖచ్చితంగా చెప్తారు గెలిస్తే మారుస్తాను అని. ఒకవేళ ఆయన గెలిస్తే మావిగన్ పెడతానంటున్నారు. మీరు అమరావతి మంచిది అనుకుంటున్నారా, మావిగన్ బెటర్ అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? ఏదో ఒకటి ఉంటే మంచిదండి, ఏదైనా ఒకటి. జగన్ గారు మరలా గెలుస్తారా? ఖచ్చితంగా కష్టమేనని చెప్పచ్చు. ఎందుకు జగన్ గారికి వెళ్ళడం కష్టం అనుకుంటున్నారు? కష్టం అంటే లాస్ట్ టైంలో కూడా జరిగిన దాన్ని బట్టి చూస్తే కష్టమేనండి. ఈ ప్రభుత్వం వచ్చాక రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్ గారు అంటున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారంట, వాస్తవంగా జరుగుతున్నాయి? కొన్ని చోట్ల ఉన్నాయండి, అది ఉన్న వాస్తవ విషయమే. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల మనం చెప్పలేం కరెక్ట్. ఫైనల్గా సార్ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరైనా పర్లేదండి. అది ఎవరు? జగన్ గారా, చంద్రబాబు గారా, ఇంకెవరైనా మీ మనసులో? ఇక అట్లా అంత గట్టిగా చెప్పాలంటే కూటమే. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూటమి వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. నమస్కారం. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉండలేదు, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. యాక్చువల్గా మా ప్రాపర్ ఇదే విజయవాడే.
ఓకే. కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాను. కానీ ఒకటి బాబు ఏంటి అంటే ఒకే చోట ఇంత పెట్టుబడులు పెడతాం కూడా నాకు తెలిసి అనవసరం. ఓకే. అన్నీ ఒక చోట, ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ వెల్ డెవలప్డ్ ఏరియా, కానీ నేరో బాగా ఇరుగ్గా ఉంటుంది, ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. దీన్ని కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ డెవలప్ చేసుకొని మీకు కొత్తూరు తాడేపల్లి, అటు కొత్తూరు తాడేపల్లి మీకు ఐడియా ఉందా? మొత్తం స్టేట్ అంతా తెలుసు సార్. అంబాపురం, కొత్తూరు తాడేపల్లి అటేపున మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి మా పొలాలు అక్కడ ఉన్నాయి. ఇంత మటుకు అక్కడ కొనుక్కునే నాదులు లేదు చిన్న, పెరగలేదు అసలు. అవును, కానీ ఒకటి అటు కూడా డెవలప్ చేయొచ్చు కదా, అంతే తప్పితే. అవును, ఆ చుట్టుపక్కల కూడా డెవలప్ చేసుకుంటూ. అవును. అయితే నా ప్రశ్న ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు ప్రజలకు సక్రమంగా అందాయి, నవరత్నాలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అందుతున్నాయా? అంటే ఆ స్కీమ్స్ గురించి తెలియదు, కానీ జగన్ గవర్నమెంట్లో మాత్రం జగన్ గవర్నమెంట్లో మా అమ్మాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ మెరిట్ తోటే జాయిన్ అయింది. ఆయన పుణ్యం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ వలన మా అబ్బాయిని నేను ఎంత కష్టపడి చదివించానంటే, ఇదే ఇంజనీరింగ్ మా అబ్బాయికి 4.5 లక్షలు 5 లక్షలు అయింది. కొనలేదు, అబ్బాయికి వేరే కాలేజీలో జాయిన్ చేశాం. పెద్ద కాలేజీలో నేను అక్కడే చదువుతాను అనేటప్పటికి 5.5 లక్షలు 6 లక్షలు అయిపోయింది బాబు. మా అమ్మాయి వచ్చేటప్పటికి 17,500 ఫీజు, ఏది మనకి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ దానివలన. అది కాకుండా మొత్తం 75 లక్షల రూపాయలు 4 ఇయర్స్ కంప్లీట్ చేసింది. క్యాంపస్లో ఇది కూడా కొట్టింది. మంచిదే. నా ప్రశ్న, జగన్ మరలా గెలుస్తారా ఏపీలో? అంటే ఇప్పుడు ఏంటి అంటే కుల రాజకీయాలు పెరిగిపోయినాయి బాబు బాగా. మంచిగా ఆలోచిస్తే ఈ అవుట్ ఆఫ్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ క్వారంటైన్లో పోయింది కదా అసలు లాస్ట్ టైం. అందుకని ఆ 2 ఇయర్స్ కూడా అతను కనుకుంటే కనుక, ఎందుకండి మాకు ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ కట్టేశాడు బ్రహ్మాండంగా. ఎవరు వెళ్ళినా కూడా, గబాలను పడిన వాళ్ళు వెళ్ళినా, ముసలి వాళ్ళు వెళ్ళినా కూడా హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్ళి ఫ్రీగా చికిత్స చేశారు. మీరు దాట వేస్తున్నారు, ఈసారి గెలుస్తారా జగన్? సూటిగా అడుగుతున్నా, తెలుసా తెలీదా మీ ఒపీనియన్ అసలు ప్రశ్న మీద? ఓకేనా, నాకు తెలిసి డెఫినెట్గా కూటమి ప్రభుత్వం మీద అగెనిస్ట్ ఉందండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5% 10% కనుక జగన్ వైపు వస్తే కనుక జగన్ గ్యారంటీ గెలుస్తాడు.